హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. ఈ రోజు మ్యాథ్స్ క్లాసెస్ లో భాగంగా ఆల్జీబ్రాకి సంబంధించి మరి కొన్ని క్వశ్చన్స్ తీసుకొచ్చిన ఫ్రెండ్స్. సో డిఫరెంట్ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ లో అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నిటిని గ్యాదర్ చేసి రాయడం జరిగింది. సో చూడండి, ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్స్ టు -2 దెన్ ఫైండ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 23 ప్లస్ 1/x టు ది పవర్ ఆఫ్ 46 అని చెప్పేసి క్వశ్చన్ అడిగాడు అనుకోండి. చూడండి, ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ అంటే -2 అని చెప్పేసి ఇచ్చాడు. అప్పుడు ఎక్స్ పవర్ 23 ఎక్స్ పవర్ 46 రెండు వేరు వేరే, ఏ నెంబర్ అయినా అడగొచ్చు. అట్లా అడిగినప్పుడు ఏ విధంగా చేయాలి దీని అంటే, ఈ వాల్యూ అనేది -2 కి ఈక్వల్ అంటే దీంట్లో ఏముంది అర్థం అని అంటే, ఈ రెండింటిని కలిపితే -2 అవ్వాలంట. అప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు -1 అవుతుంది. ఎక్స్ ఈక్వల్స్ టు -1 కాబట్టి 1/x అనేది కూడా -1 అవుతుంది. ఈ రెండింటిని కలిపితేనే -2 అవుతుంది కదా. కాబట్టి ఈ వాల్యూ మనకు తెలుసు కాబట్టి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు జనరల్ గా ఏముంది అని అంటే, మైనస్ కి పవర్ లో గనక ఆడ్ నెంబర్ ఉంటే అప్పుడు అది మైనసే అవుతుంది. మైనస్ కి పవర్ లో కనుక ఈవెన్ నెంబర్ ఉంటే అప్పుడు అది పాజిటివ్ అవుతుంది, ప్లస్ అవుతుంది. కాబట్టి 1 కి ఎక్స్ అని అంటే -1 వచ్చింది కాబట్టి ఈ -1 కి టు ద పవర్ ఆఫ్ 23 ప్లస్ 1/x అంటే -1 కాబట్టి -1 టు ది పవర్ ఆఫ్ 46 అని రాస్తే దీని వాల్యూ ఏం కావాలి? ఇది ఆడ్ నెంబర్. పవర్ లో ఆడ్ నెంబర్ ఉంది అని అంటే మైనస్ అవుతుంది కాబట్టి -1 అవుతుంది. 1 పవర్ లో ఎన్ని ఉన్నా కానీ అది 1 కాబట్టి సో ఇది -1 అవుతుంది. ప్లస్ కి ప్లస్ ఇది 1/పవర్ కి 1 పవర్ లో ఎన్ని ఉన్నా కానీ అది 1 అవుతుంది. మైనస్ కి పాజిటివ్ పైన పవర్ లో ఈవెన్ ఉంటే కనుక అది పాజిటివ్ అవుతుంది కాబట్టి ఇదంతా పాజిటివ్ అవుతుంది. సో 1/1 అంటే 1 అవుతుంది. సో ఈవెన్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఆన్సర్ మాత్రం 0 మాత్రమే ఉంటుంది. సో దీని ఆన్సర్ 0 అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ x ఈక్వల్స్ టు 1/x - 4 దెన్ ఫైండ్ x² + 1 హోల్ బై x అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ x వాల్యూని ఈ విధంగా మెన్షన్ చేస్తున్నాడు. సో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇట్లా అడుగుతున్నాడు. సింపుల్, ఏం లేదు ఇది. దీని ఒకసారి ఏం చేయండి అంటే, ఈ x - 1/4 ఇటు పైకి తీసుకెళ్ళండి, ఇటు తీసుకురండి. ఈ x ని ఇటు తీసుకురండి. అప్పుడు ఏమవుతుంది? ఇది మనకి x - 4 ఇటు వచ్చేసింది అండ్ 1/x అనేది కిందికి వచ్చేస్తుంది, రైట్? దీని నుంచి ఈ 1/x ని ఇటు తీసుకురండి, ఈక్వల్ టు ఇవతల. అప్పుడు ఏమవుతుంది? ఇది ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇటు వస్తే మైనస్ అవుతుంది. అండ్ ఈ -4 ని ఈక్వల్ టు అవతల తీసుకోకపోతే ఇది మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోతుంది. సో మనకు x - 1/x వాల్యూ 4 అన్నమాట. దీని నుంచి మనల్ని ఏం అడుగుతున్నాడు? x² + 1/x ఇచ్చింది కాబట్టి దీన్ని సపరేట్, x ని ఈ రెండింటికి సపరేట్ చేయండి. అప్పుడు సపరేట్ చేస్తే ఏముంది ఇక్కడ అనంటే, ఈ x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది, x మాత్రమే మిగిలింది. ఇది x + 1/x అని చెప్పేసి అడుగుతున్నాను అనమాట. సో దీన్ని ఈ విధంగా రాసిన ఆయన. సో మనల్ని అడుగుతుంది x + 1/x అనమాట. x - 1/x అనేది ఇచ్చాడు, ఈ వాల్యూ అడుగుతున్నాడు. సో అప్పుడు దానికి ఫార్ములా ఉంది కదా, x + 1/x కావాలనుకుంటే దానికి ఫార్ములా ఏమని చెప్పినా అంటే, √k² + 4. ఇక్కడ ప్లస్ కావాలంటే +4, ఒకవేళ మైనస్ కావాలంటే -4. అంటే ప్లస్ వాల్యూ ఇచ్చి మైనస్ కావాలనుకున్నప్పుడు ఇది -4 వస్తుంది. సో ఇప్పుడు k అంటే ఏంటి? ఇక్కడ k అని అంటే మనకి 4 అవుతుంది ఇక్కడ. సో k అంటే 4 కాబట్టి చూడండి, 4² √4² - 4 అని రాస్తాం. దీన్ని 4² ప్లస్ కదా, +4 అని రాస్తాం. 4² అంటే 16 +4 అంటే 20 కాబట్టి √20 అనేది వస్తుంది ఇక్కడ. ఈ √20ని ఎట్లా రాయొచ్చు మనం ఇంకా అనంటే, √4 × 5 కూడా రాయొచ్చు కదా ఫ్రెండ్స్, అలా కూడా రాయొచ్చు. సో ఇక్కడ √4 అనేది బయటకు వస్తే 2 అయిపోతుంది కాబట్టి 2√5 అనేది దీని ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇఫ్ x ఈక్వల్స్ టు 3 - 2√2 దెన్ ఫైండ్ x² + 1/x² అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ x మాత్రమే ఇచ్చాడు. సో మనల్ని x² + 1/x² అడుగుతున్నాడు అంటే 1/x అనేది మనం తెలుసుకోవాలి. దీంట్లోంచి ఏ విధంగా వస్తుంది 1/x అని అంటే, ఇక్కడ మైనస్ ఉన్నటువంటిది దీనికి ప్లస్ అవుతుంది. అప్పుడు 3 + 2√2 అవుతుంది ఇది 1/x వాల్యూ. సో ఈ రెండింటిని కలపండి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపితే x + 1/x అనేది అవుతుంది. ఈ రెండింటిని కలుపుతున్నాం కాబట్టి -2√2 + 2√2 క్యాన్సిల్ అయిపోతాయి. సో మిగిలింది ఏముంది అక్కడ? 3 కాబట్టి 3 + 3 6 అనేది మిగులుతుంది. సో x + 1/x = 6 అనేది దీని ద్వారా మనం ఫైండ్ అవుట్ చేసినాం. మనకు కావాల్సింది ఏంది? x² + 1/x². కాబట్టి దీనికి ఫార్ములా ఉంది కదా, x² + 1/x² కి ఫార్ములా ఏంటి? ఏం చెప్పినా ఇంతకుముందు క్లాస్ లా k² - 2 అని చెప్పిన. k అంటే ఏంటి?
6. కాబట్టి 6 స్క్వేర్ అంటే 36 మైనస్ 2 చేస్తే ఆన్సర్ 34 అవుతుంది. ఓకే, దీని ఆన్సర్ 34 అనమాట. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1 ఈక్వల్స్ టు 0 ఇలా ఈక్వేషన్ రూపంలో ఇచ్చాడు. మనల్ని x³ ప్లస్ 1/x³ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అప్పుడు ఏం చేయాలి? దీన్ని ఏం చేయండి అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1 ని x తో డివైడ్ చేయండి. అన్నిటిని x తో డివైడ్ చేస్తే ఏమవుతుంది అని అంటే ఈ స్క్వేర్ x క్యాన్సిల్ అయిపోతుంది, ఈ x కి ఈ x క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మిగిలింది ఏంటి? x మిగులుతుంది, ఇక్కడ మైనస్ ఇక్కడ 4 మిగులుతుంది, ప్లస్ 1/x అట్నే ఉంటుంది. దీన్ని అబ్జర్వ్ చేస్తే మనకు కావాల్సింది x ప్లస్ 1/x ఇక్కడే ఉంచేయండి. x ప్లస్ 1/x ఈ -4 అనేది ఈక్వల్ టు తర్వాత తీసుకపోతే 4 అయిపోతుంది అనమాట. ఓకే, 0 ప్లస్ 4 అంటే 4. సో ఇప్పుడు x ప్లస్ 1/x అనేది తెలిసిపోయింది. x³ ప్లస్ 1/x³ కావాలి. దానికి x³ ప్లస్ x ప్లస్ 1/x³ కి ఫార్ములా ఏమని చెప్పిన? k³ మైనస్ 3k అని చెప్పిన. k అంటే ఏంటి? ఇక్కడ 4. k అంటే 4 కాబట్టి 4³ ని మైనస్ 3 ఇంటూ 4 అని చెప్పేసి రాస్తాం దీన్ని. సో 4³ అని అంటే ఎంత? 64 మైనస్ 12 తీసేస్తే 52 అనేది దీని ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.